ఓకే. సో ఈ రోజు సెషన్ వచ్చేసి ప్రింట్ ఆన్ డిమాండ్ గైస్. ఇది ఒక వన్ ఆఫ్ ద ఫ్రీలాన్సింగ్ సెషన్. సో ఫ్రీలాన్సింగ్ కోర్స్ ఏది అది ఇషిత తీసుకుంటది, ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? ప్లీజ్ కోఆపరేట్ విత్ హర్. స్టార్ట్ చేయనక్క. స్టార్ట్ చేయమ్మా. ఇంట్రడక్షన్. పిఓడి ఈరోజు టాపిక్ వచ్చేసి పిఓడి గురించి. అసలు పిఓడి అంటే ఏంటి? ప్రింట్ ఆన్ డిమాండ్. ఫస్ట్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మనం చూస్తూ ఉంటాం ఇంటర్నెట్ లో టీ షర్ట్స్ అండ్ హుడ్డీస్ సేల్ చేస్తూ ఉంటారు. బేవకూఫ్.com ఈ వెబ్సైట్ 2013 లో టీ షర్ట్స్ అండ్ హుడ్డీస్ సేల్ చేస్తూ ఆల్మోస్ట్ 160.19 క్రోడ్స్ వరకు సంపాదించుకున్నారు. ఇప్పుడు మనం ప్రింట్ ఆన్ డిమాండ్ గురించి నేర్చుకుందాం. అసలు ప్రింట్ అంటే ఏంటి, వర్క్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాం. ఈ కోర్స్ చాలా బాగుంటది. మనం చేసుకోవాలంటే బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అసలు ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటి, వర్క్ ఎలా ఉంటుంది అనేసి టాపిక్స్ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్, ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటి? ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే మీరు డిజైన్ చేసిన టీ షర్ట్ కానీ, మగ్ కానీ, ట్రోజర్, ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే పోస్టర్స్ లాంటి ఐటమ్స్ ని స్టోర్ లేకుండా ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే ప్రింట్ చేసి కస్టమర్ కి పంపించడాన్ని ప్రింట్ ఆన్ డిమాండ్ అని అంటారు. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు 3 ఇమేజెస్ అని కనిపిస్తున్నాయి. ఒకటి టీ షర్ట్, ఒకటి హుడ్డీ, ఒకటి వచ్చేసి బాటిల్ అండ్ మగ్. ఇక్కడ ఫస్ట్ టీ షర్ట్ లో కీప్ లైఫ్ స్మైల్ అని ఉంది కదా. ఈ కీప్ లైఫ్ స్మైల్ అనేది ఇక్కడ నేను తీసేసి డిజైన్ అనేది చెయ్యాలి అనుకుంటున్నా. ఎట్లా అనేది నెక్స్ట్ చెప్తాను. సెకండ్, వర్క్ ఎలా చేయాలి? వర్క్ ఎలా చేయాలంటే ఒక కస్టమర్ ఫస్ట్ మీరు ఒక టీ షర్ట్ ని ప్రింట్ చేశారు అనుకుందాం. సెకండ్ థింగ్, ఆ ప్రింట్ చేసిన దాన్ని ఒక వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. థర్డ్ థింగ్, ఎవరైనా ఒక కస్టమర్ ఆ హుడ్డీని ఆర్డర్ చేసుకున్నప్పుడు అది ఎలా చేయాలి, ఏంటి, మనకి ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది చెప్తా. ఏమైంది ఇషిత, ఆగిపోయావు? ఇషిత. అక్క వినిపిస్తుందా? ఆ, ఓకే. వర్క్ ఎలా చేయాలి అంటే అసలు ఫస్ట్ మనం ఒక ఇక్కడ కనిపిస్తుంది కదా టీ షర్ట్, హుడ్డీస్ అండ్ బాటిల్స్, మగ్స్. ఇప్పుడు మనం కస్ట ఆర్డర్ అసలు ఆర్డర్ మనం ఎట్లా చేయాలి? కస్టమర్ అసలు ఫస్ట్ టీ షర్ట్ అనేది మనం ఎట్లా చేయాలి? ప్రింట్ డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి అంటే క్యాన్వా ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. మనకి క్యాన్వాలో మనకి కావాల్సిన ప్రింట్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ట్రెండింగ్ కొటేషన్స్, ఫస్ట్ మనకి నీష్ అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ నీష్ అనేది చూస్ చేసుకున్నప్పుడు మనం ఏవైతే ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో మనకు అది ఈజీ అవుతుంది అనమాట. ప్రింట్ ట్రెండింగ్ కొటేషన్స్
మామూలుగా ఇప్పుడు మనం ఎమోజెస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఎమోజెస్ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మనం ఫస్ట్ అసలు ఈ టీ షర్ట్ మీద కీప్ లైఫ్ స్మైల్ అని ఉంది కదా, సింపుల్. అది నాకు నచ్చలే. ఇక్కడ కీప్ లైఫ్ దగ్గర నేను హలో అని పెడదాం అనేసి అనుకుంటున్నా. సింపుల్ దగ్గర వరల్డ్ అంటే నేను కావాల్సింది ఏంటి, నాకు హలో వరల్డ్ అనేది కావాలి అనుకుంటున్నా. ఇక్కడ ప్రింట్ నాకు ఈ టీ షర్టే నాకు కలర్ కావాలి అనేం ఏం లేదు. నాకు బ్లాక్ కావచ్చు, లేకపోతే అది మీ ఇష్టం అన్నమాట. ఏ కలర్ కావాలన్నా కూడా ఫస్ట్ చూస్ చేసుకొని, ఆ కలర్ మీద ప్రింట్ చేసుకోవటం. ఇక్కడ నాకు మిడిల్‌లో ఇక్కడ ఎమోజి అనేది నాకు నచ్చింది. ఏంటది, క్యాట్ ఎమోజి. అది నచ్చింది. సో, అది నేను అక్కడే పెట్టేసి, పైనున్న కీప్ లైఫ్ అండ్ కిందున్న సింపుల్ అనేది నేను ఎడిట్ చేసుకొని, హలో వరల్డ్ అనేది నేను పెట్టాలి అనుకుంటున్నా. సో, దాన్నే ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది అనుకుంటాం. అంటే డిజైన్ క్రియేట్ ఎలా చేయాలి అనే దానికి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా అని చెప్పాను కదా! సో, అట్లాగా ఇక్కడ నెక్స్ట్ హుడ్డీ. డోంట్ రెడ్ డోంట్ రీడ్ మై హుడ్డీ బికాస్ యువర్ వేస్ట్ ఎ ఫ్యూ సెకండ్స్ బట్ ఇఫ్ యూ సే యూ సో యూ విల్ అని ఇక్కడ హుడ్డీ మీద ఉంది. సో, ఇక్కడ నాకది నచ్చలేదు. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకిక్కడ లెటర్స్ అనేవి సరిగ్గా కనిపిచ్చట్లేదు. సో, దాన్ని నేను ఎడిటింగ్ చేయాలి అనేసి అనుకుంటాను. లేకపోతే అదసలు నాకు కొటేషన్ అనేది నాకు నచ్చలేదు అనేసి నేను వేరే కొటేషన్ ఏదో ఒకటి నాకు నచ్చింది, లేకపోతే ఎమోజిసో లేకపోతే ఏదో ఒకటి రాసుకొనింటాం. ఆహ్, అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంగ్లీష్‌లోనేనా అనేసి, కానీ ఇక్కడ తెలుగులో గూడా రాసుకోవచ్చు. మీకు ట్రెండింగ్ కొటేషన్స్ తెలుగులో గూడా ఉంటాయి. మీరు తెలుగులో గూడా యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ బాటిల్ అండ్ మగ్ ఉంది గదా! ఇప్పుడు ఎవరికైనా మనం బర్త్‌డేస్‌కి ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే మనం చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏమివ్వాలి ఏంటి అనేసి. ఇక్కడ బాటిల్ ఒక మగ్ మీద మనం జస్ట్ వాళ్ళ నేమ్ అయినా రాసి వాళ్ళకి మనం గిఫ్ట్ అనేది చేయొచ్చు. లేకపోతే వాళ్ళ నేమ్‌తో ఒక కొటేషన్ రాసి మనం డిజైన్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ అనేది చేయొచ్చు. అట్లానే మనం వెబ్‌సైట్‌లో గూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. కొటేషన్స్ ద్వారానో లేకపోతే ట్రెండింగ్ ఆహ్, ఎమోజిస్ సంథింగ్ లైక్ థట్ అట్లా గూడా మనం చేసుకోవచ్చనమాట. పీఓడీ ప్లాట్‌ఫార్మ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే. పీఓడీ ఆహ్, ప్రింట్ ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫార్మ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, దీంట్లో నాకు తెలిసి 5 వెబ్‌సైట్స్ ఉన్నాయి. ప్రింట్‌ఫుల్, ప్రింటిఫై, రెడ్‌బబుల్, షాపిఫై ఇట్లాగా నేను మీకు తర్వాత మెసేజ్‌లో చేస్తాను. డోంట్ వర్రీ. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ అండ్ మోకప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ప్రొడక్ట్ అంటే మనకు తెలుసు. ఏంటి ప్రొడక్ట్ అంటే టీ షర్ట్, మగ్, హుడ్డీస్, ట్రౌజర్స్ ఇట్లాంటివి దీన్ని ప్రొడక్ట్ అంటారు. మరి మోకప్ అంటే ఏంటి? మోకప్ అంటే ఏం లేదు. మోకప్ అంటే ఫిజికల్‌గా ప్రొడక్ట్ రెడీ చేయకుండా కంప్యూటర్‌లోనే డిజైన్ చేసి మనం ఫోటో ఫోటో ప్రింట్ చేసి ఇవ్వటమే మోకప్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కంప్యూటర్‌కి మనం ఒక డిజైన్ ఇచ్చేసి, ఆ డిజైన్‌నే ఒక ఫోటోలాగా అంటే మగ్ మీద నాకిప్పుడు ఫోటో కావాలి. సో, నేను ఒక ఫోటో ఇచ్చేసి అట్లా నేను ప్రింట్ చేసుకున్న దాన్ని మోకప్ అంటామనమాట. ఓకే. మోకప్ కస్టమర్‌కి ఆహ్, కాన్ఫిడెన్స్‌గా ఉండాలి. ఆన్‌లైన్ ఆన్‌లైన్ స్టోర్‌లో అట్రాక్టివ్‌గా కనిపించాలి. సో, దాన్ని మోకప్ అనేసి అంటాం. ఆన్‌లైన్ స్టోర్ ఎలా ఓపెన్ స్టెప్ 4 చేయాలి? స్టెప్ 4 ఓహ్! ఆన్‌లైన్ స్టోర్ ఓపెన్ ఎలా చేయాలి అంటే, ఇందాక చెప్పాను కదా వెబ్‌సైట్. సో, దాంట్లో నుంచి నేను యూజ్ చేసేది షాపిఫై. దాంట్లో ఏంటంటే మార్కెట్ ప్లేస్‌లో స్టోర్ క్రియేట్ చేయాలి. ఓకే. ఫస్ట్ థింగ్.
సెకండ్ థింగ్ ఏంటంటే ప్రోడక్ట్ లిస్ట్ అట్రాక్టివ్ గా కనిపించాలి. అట్రాక్టివ్ గా అంటే మనం నేమ్స్ అనేవి అంటే ప్రోడక్ట్ అంటే ఇవి ఇందాక చెప్పాను కదా, టీ షర్ట్స్, మగ్స్, హుడీస్, ట్రౌజర్స్, ఇట్లాగా వీటి నేమ్స్ పెట్టేటప్పుడు ప్రొడక్ట్స్ అట్రాక్టింగ్ గా కనిపించాలి, ఏవైనా సరే గుడ్ లుకింగ్ తో. థర్డ్ స్టెప్ ఏంటంటే కీవర్డ్స్. కీవర్డ్స్ కూడా యూస్ చేయొచ్చు. కీవర్డ్స్ అంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, మీరు షేర్ చేసుకోవచ్చు రీల్స్ ద్వారా, స్టోరీస్ స్టోరీస్ ద్వారా, లేకపోతే ఇట్లాగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ కి ఆర్ మీ రిలేటివ్స్ కి కూడా చెప్పుకోవచ్చు. ఓకే. ఆహా, ఒకసారి పాయింట్ రిపీట్ కస్టమర్ చేయమ్మా. ఫోర్త్ పాయింట్ అర్థం కాలేదు, ఒకసారి రిపీట్ చేయి. ఫోర్త్ పాయింట్ అక్క, ఆన్లైన్ స్టోర్ ఎలా ఓపెన్ చేయాలి అనేది. షాపిఫై లో మార్కెటింగ్ ప్లేస్ లో స్టోర్ క్రియేట్ చేయాలి. అంటే మనం సైన్ అప్ అయ్యి ఆ వెబ్సైట్ లో మనం తర్వాత ఏం చేయాలంటే ప్రోడక్ట్ లిస్ట్, అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏంటి అనేది దాంట్లో ప్రోడక్ట్ లిస్ట్ అనేది దాంట్లో యాడ్ చేయాలన్నమాట. అంటే ప్రోడక్ట్ లిస్ట్ అంటే టీ షర్ట్స్, మగ్స్, హుడ్డీస్, ట్రౌజర్స్, ఇంకో క్యాప్స్, ఎక్సెట్రా. ఇట్లాగా వాళ్ళకి అట్రాక్టింగ్ గా కనిపించాలి. మనం ఎట్లాగా అంటే ఇప్పుడు మనం ఏమైనా రాసేటప్పుడు కానీ ఫాంట్స్ యూస్ చేస్తే మన కొంచెం చూసే వాళ్ళకి ఏంటంటే అట్రాక్టివ్ గా కనిపించేలాగా. థర్డ్ స్టెప్ అంటే కీవర్డ్. కీవర్డ్స్ అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, పిన్స్ట్రచ్ ఇట్లాంటి వాటిల్లో కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ వన్ లో సెకండ్ స్టోరీస్ పోస్ట్ అట్లా కూడా చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. వన్ సెకండ్. నువ్వు ఇప్పుడు కీవర్డ్స్ అంటున్నావా? థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో అది కీవర్డ్సా? అవునక్క. కీవర్డ్స్ అంటే ఎలా అంటే ఎక్కువగా మనం యూజ్ చేసే వర్డ్స్ ని కీవర్డ్స్ అంటాం అన్నమాట. సో నువ్వు ఇప్పుడు చెప్పేవి ఏంటంటే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నమాట. మనం ఐ మీన్ ప్రమోట్ చేసుకోవడానికి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నావు, అంతేనా? ఎస్ అక్క. ఓకే. ప్రమోట్ ఓకే అమ్మా, కంటిన్యూ. కస్టమర్ ఆర్డర్ ప్రాసెస్. కస్టమర్ ఆర్డర్ ప్రాసెస్ అంటే కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీనే ప్రింట్ చేసి షిప్పింగ్ కూడా కస్టమర్ కి పంపిస్తారు. అంటే మనం ఫస్ట్ లో ఇక్కడ చూసాం కదా, ఏంటి టీ షర్ట్, హుడ్డీ, ఇది బాటిల్, మగ్, ఇవి చూసాం కదా. ఇవేంటంటే మనం ఒకటి ఆ, మనం డిజైన్ చేసుకుంటాం దేంట్లో, ఒక మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకుంటాం. ఒక వెబ్సైట్ లో మనం ఈ డిజైన్ చేసినవి ఒక వెబ్సైట్ లో మనం అప్లోడ్ చేస్తాం. ఏంటి ఆ వెబ్సైట్? ఇందాక చెప్పాను కదా, ప్రింట్ఫుల్, ప్రింటిఫై, రెడ్బబుల్, షాపిఫై, ఇట్లా చెప్పాను కదా. సో దాంట్లో మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఆ, ఒక ఆర్డర్ అనేది వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ఒక డిజైన్ చేశారు. నేను కస్టమర్ ని. మీరు ఒక డిజైన్ చేసిన తర్వాత ఒక 10 days కో లేకపోతే 1 week కో మీరు అప్లోడ్ చేసిన తర్వాత నేను ఆర్డర్ చేసుకుంటాను. ఏంటి, ఏదైనా ఒక టీ షర్ట్ అయినా లేకపోతే హుడ్డీ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుంటాను. ఆ ఆర్డర్ ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీనే. అంటే ఒక ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీనే ప్రింట్ చేసి షిప్పింగ్ చేసి కస్టమర్ కి పంపిస్తారు. దట్స్ కాల్డ్ ప్రింట్ ఆన్ డిమాండ్. మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే కస్టమర్ కి పంపించడం లేకపోతే మీకేం
ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ మీరు డిజైన్ చేసి ఒక వెబ్సైట్ లో అప్లోడ్ చేయటం వరకే మీ ప్రాసెస్. దాని తర్వాత పని ఏదైతే ఉంటుందో ఆ పని మాత్రం ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీ మాత్రమే చూసుకుంటారు. మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు. వచ్చిన తర్వాత మీకు ఇంత అమౌంట్ అనేది వస్తుంది. ఓకే. ప్రాఫిట్ ఎలా వస్తుంది? ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పాను కదా, ఏంటి, మీరు ఇక్కడ డిజైన్ చేస్తారు. డిజైన్ చేసింది అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇంత అమౌంట్ అనేది వస్తుంది. సేలింగ్ ప్రైస్ అని, ప్రొడక్ట్ కాస్ట్ అని, లాస్ట్ కి ఇజ్ ఇట్ సేలింగ్ ప్రైస్ ప్రొడక్ట్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు ప్రాఫిట్ వస్తుంది. మీకు ఇంత ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం బిగినర్స్ కాబట్టి, మనం ఏం చేయాలంటే, ఒక ఒక టీ షర్ట్ మీద మనం ప్రింట్ చేసి ఒక వెబ్సైట్ లో అప్లోడ్ చేసినప్పుడు మనకు హై కాస్ట్ అనేది పెట్టకూడదు. ఫస్ట్ థింగ్ అది గుర్తు పెట్టుకోవాలి మనం. ఓకే. మరి ఇప్పుడు ఎట్లా అని అంటే, అరౌండ్ ఒక 300 to 500 బిలోనే ఉండాలి. ఒక టీ షర్ట్ మనం ఒక్క నిమిషం ఆగు. నీకు ఎవరైనా రిక్వెస్ట్ వచ్చిందేమో చూడు. రిక్వెస్ట్ ఓకే చెయ్యి నువ్వు ఒక్కసారి. అందరికి ఆగిపోయారు అసలు. కృష్ణకుమారి గారు వీళ్ళందరూ ఆగిపోయారు. చూడు రిక్వెస్ట్ ఏం రిక్వెస్ట్ లేవా? స్టాప్ చేస్తాను అక్క ఒకసారి. స్క్రీన్ స్టాప్ చేసి ఒకసారి చూడమా. లేదక్క, నాకు రాలేదు. వచ్చారు. ఒకసారి యాక్సెప్ట్ చేయమా. చేశాను. ముగ్గురు వచ్చాయా? కుమారి ఆంటీది కోమలి అంట. రాస్యా? లేదు, రాలేదక్క. 1 second. లాస్య మళ్ళీ రీజాయిన్ అవ్వమ్మా. ఈసారి వస్తుంది. ఓకేనా? ఒకసారి నువ్వు బ్రీఫ్ గా మళ్ళీ కంటిన్యూ చేయి. ఓకేనా? ఎక్కడ ఫస్ట్ నుంచి అక్క? యా. అసలు ఇప్పుడు దాకా సెషన్ జాయిన్ అవ్వలేదు కదా వీళ్ళు. ఓకే అక్క. సో 6 పాయింట్స్ కంప్లీట్ చేసు. 6 పాయింట్స్ ని కూడా నువ్వు బ్రీఫ్ గా చెప్పు. ఓకేనా? ఓకే, ఫస్ట్ నుంచి చెప్తా. 1 సెకండ్, ఇంకా ఒక్కసారి ఆగు. పోస్ట్ నీ దగ్గర ఉండిపోయింది కదా, నాకు రిక్వెస్ట్ రావట్లేదు. దట్స్ ద రీజన్. ఆసియా రీజాయిన్ అయ్యావా? వచ్చిందా చూడు, రిక్వెస్ట్ వచ్చిందా? లేదు, రాలేదక్క. ఓకే, స్టార్ట్ చేయమా. స్క్రీన్ షేర్ చేసుకో. కనిపిస్తుందా అక్క? ఎస్ కనిపిస్తుంది. రికార్డింగ్ అనేది రాలేదు. ఆల్రెడీ రికార్డింగ్ ఆన్ లోనే ఉంది. చెయ్యి.
ప్రింట్ టుడే టాపిక్ ప్రింట్ ఆన్ డిమాండ్ గురించి మాట్లాడదాం. ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటి? ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఇషిత బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళు, ఓకేనా? ఎందుకంటే రికార్డింగ్ ఇస్తాను కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ పాయింట్ అర్థం కావాలి కాబట్టి బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపో, ఓకేనా? వాట్ ఈస్ ప్రింట్ ఆన్ డిమాండ్? ఓకే. ఏమైందిరా ఇషిత? అక్క ఇస్ దేర్ ఎనీ వినిపిస్తుందా అక్క? ప్రాబ్లం? ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు దాకా వినిపించలా. ఓకే. వాట్ ఈస్ ప్రింట్ ఆన్ డిమాండ్? ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటి? డిజైన్ వచ్చిన టీ-షర్ట్, మగ్స్, ఫోన్ కవర్స్, పోస్టర్స్ లాంటి ఐటమ్స్ స్టాక్ లేకుండా కస్టమర్ ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే ప్రింట్ చేసి డిస్పాచ్ చేయటమే ప్రింట్ ఆన్ డిమాండ్. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా, టీ-షర్ట్, హుడ్డీ, బాటిల్, మగ్, ఇట్లాంటివి, ట్రోజర్స్, క్యాప్స్, పెన్స్, బుక్స్ బుక్స్ మీ ఇట్లా కూడా మీరు ప్రింట్ చేసి సేల్ చేయొచ్చు. ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఇప్పుడు మన స్టాక్ లేకుండా ఇప్పుడు వచ్చిన ఆర్డర్ ని కస్టమర్ కి పంపించడమే ప్రింట్ ఆన్ డిమాండ్. ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్ళి ఒక శారీ కానీ లేకపోతే ఒక డ్రెస్ కానీ వెళ్ళి తీసుకోవాలంటే మనకి ఆ షాప్ లో ఏంటి, ఫస్ట్ నుంచి స్టాక్ ఉన్నవి మనకి ఫస్ట్ చూపిస్తారు కదా. ఇక్కడ ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే స్టాక్ ఉండదు. ఇప్పుడు మనం వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ రైట్ నౌ ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ బట్టి ఏవైతే ఆర్డర్ చేస్తారో అప్పటికప్పుడు ప్రింట్ చేసి డిజైన్ చేసి ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీనే షిప్పింగ్ చేసి మరి కస్టమర్ కి పంపిస్తారు. దట్స్ కాల్డ్ ప్రింట్ ఆన్ డిమాండ్. వర్క్ ఎలా చేయాలి? కస్టమర్ ఆర్డర్ చేస్తారు, డిజైన్ ని సెలెక్ట్ ప్రోడక్ట్ మీద ప్రింట్ చేస్తారు, ప్రోడక్ట్ ప్యాక్ చేసిన కస్టమర్ కి షిప్పింగ్ చేస్తారు. మీకు నెక్స్ట్ ప్రాఫిట్ అనేది ఇంత వస్తుంది. అంటే మీరు ఒక టీషర్ట్ డిజైన్ చేశారు అని అనుకుందాం. సెకండ్ థింగ్ ఏం చేయాలంటే మీరు ఆ టీషర్ట్ ని ఒక వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. థర్డ్ థింగ్, ఒక పర్సన్ ఆ టీషర్ట్ ని ఆర్డర్ చేసినప్పుడు ప్రింట్ ఆన్ డిమాండ్ వాళ్ళే, ఐ మీన్ కంపెనీ వాళ్ళే ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రింట్ చేసి కస్టమర్ కి పంపిస్తారు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీకు ప్రాఫిట్ అనేది ఇంత వస్తుంది. డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు అసలు మనం ఒక నీష్ అనేది పర్టికులర్ గా మనం చూస్ చేసుకోవాలి. నీష్ అంటే ట్రెండింగ్ కొటేషన్స్ కానీ లేకపోతే ఎమోజెస్ కానీ, క్యాట్, బియర్, సంథింగ్ ఇట్లాగా ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ఆ క్యాన్వాలో మనం ప్రింట్ క్యాన్వాలో డిజైన్ అనేది చేసుకున్న తర్వాత ఒక వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకోవాలి. ఏంటి ఆ వెబ్సైట్? పిఓడి ప్లాట్ఫామ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?
ప్రింటిఫై, ప్రింటిఫుల్, రెడ్ పెబుల్, షాపిఫై ఇలాంటి యాప్స్ లో మనం వెబ్సైట్స్ ఇలాగా చూస్ చేసుకోవాలి. దీంట్లో చూస్ చేసుకున్న తర్వాత అసలు మనం ఎట్లా వర్క్ చేయాలి ఏంటి అక్క స్క్రీన్ ఆఫ్ అయిపోయింది అక్క. ఇప్పుడు చేయమా, ఇప్పుడు చేయి, యాక్సెస్ వచ్చింది చూడు. ఎందుకంటే చాలా మంది సిస్టర్ జాయిన్ అవుదామని వెయిట్ చేస్తున్నారు. నీ దగ్గర హోస్ట్ ఉండిపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. నిన్ను కో హోస్ట్ చేసేస్తాను నేను ఇప్పుడు. వెయిట్ ఏ సెకండ్. ఓకే, హోస్ట్ చేశాను, నువ్వు కంప్లీట్ చేయి. స్క్రీన్ వస్తుంది ఇప్పుడు చూడు. యా వస్తుంది. నువ్వు కొంచెం స్పీడ్గా చేయాలి మా, రికార్డింగ్ వెళ్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, నువ్వు ఆల్మోస్ట్ 5 స్టెప్స్ వరకు, 5th స్టెప్ వరకు కూడా కొంచెం స్పీడ్గా మూవ్ ఆన్ అవ్వు, పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ రికార్డింగ్ ఉంది ఇది మనకి. ఓకే ఓకే. ప్రోడక్ట్ అండ్ మోకప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ప్రోడక్ట్ అంటే మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటి, టీ షర్ట్, మగ్స్, హుడ్డీస్, ట్రోజర్స్ ఇలాంటి. మరి మోకప్ అంటే ఏంటి అనేసి మీకు డౌట్ రావచ్చు. మోకప్ అంటే ఫిజికల్ గా ప్రోడక్ట్ రెడీ చేయకుండా కంప్యూటర్ ని డిజైన్ చేసి చేయటాన్ని మోకప్ అంటారు. ఓకే, కస్టమర్ కి కాన్ఫిడెంట్ వస్తుంది, ఆన్లైన్ స్టోర్ అట్రాక్టింగ్ గా కనిపిస్తుంది, దాన్ని మోకప్ అంటారు. ఆన్లైన్ స్టోర్ ఎలా ఓపెన్ చేయాలి? ఆన్లైన్ స్టోర్ ఎలా ఓపెన్ చేయాలంటే ఇందాక నేను ఒక 4 వెబ్సైట్స్ గురించి చెప్పాను. ఒక వెబ్సైట్ తీసుకున్నాం, షాపిఫై. షాపిఫైలో మే మార్కెటింగ్ ప్లేస్ లో స్టోర్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మీరు సైన్ అప్ అయ్యి చేయాలన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రొడక్ట్ లిస్ట్ అట్రాక్టివ్ గా కనిపించాలి. ప్రొడక్ట్ లిస్ట్ అంటే ఇందాక చెప్పాను కదా, టీ షర్ట్, మగ్స్, హుడ్డీస్ ఇట్లాగా అట్రాక్టివ్ గా కనిపించాలి. ఒక ఒక పర్సన్ చూసినప్పుడు ఓ నైస్, బాగుంది అనిపించేలాగా ఉండాలన్నమాట. దట్స్ కాల్డ్ ప్రొడక్ట్ లిస్ట్ అన్నమాట. డూ ఇట్ ఫాస్ట్. ప్రమోషన్స్. థర్డ్ థింగ్ ప్రమోషన్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్, ఫేస్బుక్ ఇట్లా మీరు షేర్ చేసుకోవచ్చు. స్టోరీస్ పోస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి కూడా షేర్ చేసుకోవచ్చు. కస్టమర్ ఆర్డర్ ప్రాసెస్. కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీనే షిప్పింగ్ చేసి ప్రింటింగ్ చేసి కస్టమర్ కి పంపిస్తారు. ఓకే, ఇలా దాంట్లో అమౌంట్ మీకు ఇంత అనేసి వస్తుంది. ప్రాఫిట్ ఎలా వస్తుంది? ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే సేలింగ్ ప్రైస్, ప్రోడక్ట్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. మీకు ఇంత ప్రోడక్ట్ అనేది వస్తుంది. మనం ఫస్ట్ టైం బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం హై క్వాలిటీ పెట్టకూడదు. అంటే ఇంత ఒక హుడ్డీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ, నేను ఒక 500 అట్లాగా నేను పెట్టాలనుకుంటున్నా. మనం దానికంటే ఎక్కువగా పెడితే అమౌంట్ మనకి కొంచెం లాస్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం బిగినర్స్ కాబట్టి బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం అంత కాస్ట్ అనేది పెట్టకూడదు. 300 to 500 లోపు మాత్రమే పెట్టాలి. దాని తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో దాని తర్వాత మనం కొంచెం కొంచెం కాస్ట్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే
అడ్వాంటేజ్ వచ్చేసి నో స్టాక్. ఇందాక చెప్పాను కదా, ఒక షాప్ కి వెళ్ళినప్పుడు ఒక శారీ కానీ ఒక డ్రెస్ కానీ ఏ షాప్ కైనా వెళ్ళినప్పుడు వాళ్ళు స్టాక్ స్టాక్ చేసిన ప్రోడక్ట్ ఫస్ట్ సేల్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు రైట్ నా వచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు ఓపెన్ చేసి మనకి డిస్పాచ్ అనేది చెయ్యరు. ఇక్కడ ప్లాట్ఫామ్ పిఓడి ప్లాట్ఫామ్ ఏంటంటే ఇప్పుడు నైట్ రైట్ నౌ ఇప్పుడు వచ్చిన ఆర్డర్ ఇప్పుడే వాళ్ళు ప్రింట్ చేసి షిప్పింగ్ చేసి కస్టమర్ కి పంపిస్తారు. ఓకే, ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ మేమేమైనా ఇన్వెస్ట్ చేయాలా? నో ఇన్వెస్ట్, జీరో ఇన్వెస్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే వైల్డ్ వరల్డ్ వైడ్ గా మీరు సేల్ కూడా చేయొచ్చు. ఓకే, డిసడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ మనీ పెట్టి ప్రింటింగ్ బాగలేదు అంటే, తక్కువ అమౌంట్ అంటే ఎవరైతే ఉన్నారో మీరు ప్రింట్ చేసి అప్లోడ్ చేస్తారు కదా. నేనేంటి ఒక కస్టమర్ ని, నేను ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అన్నప్పుడు తీసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ నాకు నచ్చలేదు, లేకపోతే నాకు బ్రాండ్ హుడ్డీ కావాలి, మంచిగా ఒక క్లాత్ మంచిగా రావాలి అనేది నా థాట్ అనుకుందాం. కానీ నేను పెట్టే ప్రైస్ ఎంత? 3 to 500. 3 to 500 లో మంచి హుడ్డీ కానీ అట్లాగా రావాలంటే కొంచెం ఇంపాసిబుల్ అన్నమాట. సో అది సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రింటింగ్, షిప్పింగ్, రిటర్న్ అనేది ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీ పార్ట్నర్ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే ప్రింటింగ్ కానీ షిప్పింగ్ కానీ మీరు రిటర్న్ చేయాలి అనుకుంటే ఆ మొత్తం మాత్రం ప్రింట్ ఆన్ డిమాండ్ కంపెనీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ప్రింట్ ఆన్ డిమాండ్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు క్లాస్. అట్ ఫస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను, సెషన్ అయితే చాలా బాగుంది, చాలా పాయింట్స్ అన్ని క్లియర్ చేసావు. అండ్ వేరస్ ఇదంతా కూడా థియరిటికల్ పార్ట్ గైస్, ప్రాక్టికల్ పార్ట్ అనేది చూపిస్తాను అని అన్నది. సో ఆ సెషన్ వచ్చేసి అది వేరే సెషన్ డిజైన్ చేద్దాం, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ సెక్షన్ ఫర్ హర్. తను కూడా ఒకేసారి ఆల్ ఎట్ ఏ టైం చెప్పలేదు, అలా అయినా కూడా మళ్ళీ టాపిక్ మొత్తం అంతా రివైజ్ చేసింది. ఓకే, సో ఎవరు కంగారు పడొద్దు. ఓకే,